రెసెషన్ లో జాబ్ రావాలి అంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు ఇంకా పాత మెథడ్ లో ఈజీ అప్లై చేస్తుంటే స్టాప్ ఇట్. మీకు ఎవరు రిప్లై ఇవ్వరు. వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ జాబ్ తెచ్చుకోవడానికి ఒక సీక్రెట్ విఐపి ఎంట్రన్స్ అనేది ఉంది. ఈ ఎంట్రన్స్ యూస్ చేసి స్టూడెంట్స్ అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా లెస్ దెన్ 7 days లో ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను చెప్పే 2 హైరింగ్ హ్యాక్స్ తో స్టూడెంట్స్ అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు లెస్ దెన్ 7 days లో ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఎస్పెషల్లీ సీక్రెట్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్. అది యూస్ చేస్తే డైరెక్ట్ గా హెచ్ఆర్ పర్సనల్ ఈమెయిల్ మీకు దొరికేస్తుంది. టైం వేస్ట్ చేయకుండా ఈ 2 సీక్రెట్స్ ఏంటో అండ్ ఎలా అప్లై చేయాలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం మరి. సో లెట్స్ హ్యాక్ ద సిస్టమ్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సిచ్యువేషన్ ఇప్పుడు నార్మల్ గా లేదు. మార్కెట్ టఫ్ గా ఉంది. జస్ట్ రెజ్యూమే అప్లోడ్ చేసి దేవుడా నాకు జాబ్ రావాలని ప్రే చేస్తే పని అయితే అవ్వదు. యూ నీడ్ టు బి అగ్రెసివ్, యూ నీడ్ టు బి స్మార్ట్. చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్, వాళ్ళు రిక్రూటర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను అప్లై చేస్తే నాకు రిప్లై రాలేదు అంటుంటారు. బాస్, రిక్రూటర్ కి రోజుకి 500 అప్లికేషన్స్ వస్తాయి. నీ రెజ్యూమే ఆ ఫైల్లో ఎక్కడ ఉందో మీకు ఎలా తెలుస్తుంది? మనం ఆ ఫైల్ నుండి బయటికి రావాలి అంటే మనం రిక్రూటర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ ని ఇన్బౌండ్ రిక్రూటింగ్ స్ట్రాటజీ అంటారు. అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు కావాల్సిన వెపన్ ఒకటే, లింక్డ్ఇన్ సెర్చ్ బార్. సో సీక్రెట్ నెంబర్ 1, స్టాప్ అప్లయింగ్, స్టార్ట్ కనెక్టింగ్. కానీ ఎవరితో పడితే వాళ్ళతో అయితే కాదు. మీకు కావాల్సిన జాబ్ రోల్ ఏంటో ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా ఇంజనీర్ అనుకుందాం. నార్మల్ గా మీరు ఏం సెర్చ్ చేస్తారు? జస్ట్ డేటా ఇంజనీర్ అని సెర్చ్ చేసి జాబ్స్ ట్యాబ్ లోకి వెళ్తారు, రైట్? అంతే కదా ఎవరైనా చేసేది. కానీ అదే తప్పు. ఇక్కడ ఒక చిన్న బులియన్ లాజిక్ అనేది యూస్ చేయాలి. సర్చ్ బార్ లో టైప్ చేయండి రిక్రూటర్ అండ్ డేటా ఇంజనీర్. ఈ ఎండ్ అనే వర్డ్ చాలా పవర్ఫుల్. ఇది లింక్డ్ఇన్ ఆల్గరిథం కి ఏం చెప్తుంది అంటే, నాకు ప్రొఫైల్స్ లో రిక్రూటర్స్ ఉండాలి అండ్ డేటా ఇంజనీర్ అని కూడా ఉండాలి అని చెప్తుంది. రిజల్ట్స్ వచ్చాక పీపుల్ ట్యాబ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ అసలు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫిల్టర్స్ లోకి వెళ్ళి కనెక్షన్స్ లో సెకండ్ డిగ్రీ సెలెక్ట్ చేయండి. వై సెకండ్ డిగ్రీ అంటే, ఫస్ట్ డిగ్రీ అంటే ఆల్రెడీ నీ ఫ్రెండ్స్, థర్డ్ డిగ్రీ అంటే చాలా దూరం వాళ్ళు, సెకండ్ డిగ్రీ అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ 80% ఎక్కువ ఉంటుంది. తర్వాత సార్ట్ బై కనెక్షన్స్ పెట్టండి ఆర్ జస్ట్ స్క్రోల్ త్రూ యాక్టివ్ ప్రొఫైల్స్. నౌ యూ సీ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ యాక్టివ్లీ హైరింగ్ స్పెసిఫికల్లీ ఫర్ యువర్ రోల్. ఓకే, ఇప్పుడు మీకు లిస్ట్ వచ్చేసింది. వెంటనే కనెక్ట్ బటన్ కొట్టేసి వదిలేస్తారా? స్టాప్, డోంట్ డూ దట్. అలా చేస్తే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది. ఎవ్రీవన్ ఇస్ క్లికింగ్ కనెక్ట్. యూ నీడ్ టు స్టాండ్ అవుట్. బట్ బిఫోర్ ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ, ఒక చిన్న మాట. నేను మీ కెరీర్ గ్రోత్ కోసం ఇలాంటి హిడెన్ సీక్రెట్స్ అన్ని కూడా బయటికి తెస్తున్నా. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అంటే, మీ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే, ఇప్పుడే ఆ సబ్స్క్రిప్షన్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ కొట్టేసేయండి. ఇట్ హెల్ప్స్ మీ క్రియేట్ మోర్ వీడియోస్ ఫర్ యూ. సీరియస్ గా క్లిక్ చేశారో లేదో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ చేస్తే లెట్స్ కంటిన్యూ. ఇక్కడ మనం చెప్పాం కదా, డైరెక్ట్ ఒక కనెక్ట్ బటన్ నొక్కకుండా ఒక నోట్ అనేది పెట్టాలి. రిక్రూటర్ కి రిక్వెస్ట్ పంపేటప్పుడు యాడ్ అండ్ నోట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా వాడండి. ఇక్కడ ఏం రాయాలి అంటే, హాయ్ సార్ ఆర్ మేడం, గివ్ మీ ఎ జాబ్ అని రాయకండి. ఇట్ లుక్స్ డెస్పరేట్. బీ ప్రొఫెషనల్. ఈ స్క్రిప్ట్ వాడండి. ఈ స్క్రిప్ట్ కావాలంటే కింద స్క్రిప్ట్ అని కామెంట్ చేయండి, నేను అది కూడా అక్కడికి పిన్ చేస్తా. కానీ ఒకసారి నేను చదువుతా వినండి. హాయ్, అతని నేమ్, అతని పేరు రవి అనుకుందాం. హాయ్ రవి, ఐ సీ యూ రిక్రూట్ ఫర్ డేటా ఇంజనీర్ రోల్స్. ఐ వుడ్ లవ్ టు కనెక్ట్ అండ్ స్టే అప్డేటెడ్ ఆన్ ఆపర్చునిటీస్. అంతే, సింపుల్, షార్ట్, ప్రొఫెషనల్. ఇందులో మనం జాబ్ అడగట్లేదు, కనెక్షన్స్ అడుగుతున్నాం. సైకాలజీ ఏంటంటే, వన్స్ వాళ్ళు కనెక్ట్ అయ్యాక నెక్స్ట్ టైం వాళ్ళు జాబ్ పోస్ట్ చేసినప్పుడు అది మీ ఫీల్డ్ లోకి ఆటోమేటిక్ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఫస్ట్ అప్లై చేయొచ్చు. మోర్ రిక్రూటర్ కనెక్షన్స్ ఈక్వల్ టు మోర్ ఇన్బౌండ్ ఆఫర్స్. కానీ ఈ మెథడ్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. రిక్రూటర్స్ కనెక్ట్ అవ్వడం మంచిదే, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ జాబ్ పోస్ట్ చేసే వరకు వెయిట్ చేయాలి. వాట్ ఇఫ్ రిక్రూటర్స్ బిజీ ఉండి మీ రిక్వెస్ట్ చూడకపోతే? డోంట్ వరీ. నెక్స్ట్ చెప్పే సెకండ్ సీక్రెట్ ఇంకా ఇంపార్టెంట్. యూ కెన్ ఫైండ్ జాబ్స్ దట్ వర్ పోస్టెడ్ జస్ట్ 10 minutes ago, ఈవెన్ బిఫోర్ ది అపియర్ ఆన్ నౌకరీ. అదే ద ఫ్రెష్ పోస్ట్ అన్నమాట. సీక్రెట్ నెంబర్ 2, ఫైండింగ్ హైరింగ్ పోస్ట్. చాలా సార్లు రిక్రూటర్స్ కి జాబ్ పోర్టల్ లో అప్లోడ్ చేసే టైం ఉండదు. వాళ్ళు సింపుల్ గా ఒక పోస్ట్ రాసి అర్జెంట్ హైరింగ్ అని పెడతారు. ఈ పోస్ట్ జాబ్ సెక్షన్ లో కనిపించవు, అవి న్యూ ఫీల్డ్ లో ఉంటాయి. సో గో టు సర్చ్ బార్ అగైన్, టైప్ అజూర్ డేటా ఇంజనీర్ ఆర్ AWS డేటా ఇంజనీర్. స్పెసిఫిక్ గా టైప్ చేయండి. ఇప్పుడు డోంట్ క్లిక్ ఆన్ జాబ్స్, క్లిక్ ఆన్ పోస్ట్. ఇది ఒక్కటే సరిపోదు. డిఫాల్ట్ గా లింక్డ్ఇన్ మీకు టాప్ మ్యాచెస్ చూపిస్తుంది అంటే ఎప్పుడో 1 month ఓల్డ్ పోస్ట్ వైరల్ అయినట్టు అనమాట. మనకు వద్దు. క్లిక్ ఆన్ ఫిల్టర్స్, సార్ట్ బై, తర్వాత లేటెస్ట్. బూమ్, లుక్ ఎట్ ద రిజల్ట్. మీకు ఇప్పుడు పోస్ట్ కనిపిస్తుంటాయి విచ్ ఆర్ పోస్టెడ్ 10 minutes ago, 1 hour ago. రిక్రూటర్స్ క్లియర్ గా రాస్తారు, వీఆర్ హైరింగ్ డేటా ఇంజనీర్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్, సెండ్ రెజ్యూమే టు HR@company.com అని చెప్పేసి. మీరు ఇక్కడ డైరెక్ట్ HR ఈమెయిల్ ఐడి దొరికేస్తుంది. నో మిడిల్ మ్యాన్, నో ATS, సాఫ్ట్వేర్ బ్లాకింగ్ ఏం ఉండదు. డైరెక్ట్ గా HR ఇన్బాక్స్ లో ల్యాండ్ అవుతారు. స్టూడెంట్స్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కరెక్ట్ స్కిల్ ఉంటే ఈ మెథడ్ యూస్ చేసి రోజుకి ఈజీగా 10 to 15 డైరెక్ట్ ఈమెయిల్స్ పంపొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, పోర్టల్లో అప్లై చేస్తే రెస్పాన్స్ వస్తుందా, లేదా డైరెక్ట్ గా HR కి ఈమెయిల్ చేస్తే వస్తుందా రెస్పాన్స్
అనేది. మీకు ఈ ట్రిక్ కొత్తగా అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇమీడియట్లీ అండ్ కామెంట్ బిలో ఐ విల్ ట్రై దిస్. మీ కమిట్మెంట్ నాకు తెలియాలి. అలాగే పైన ఒక ప్రాంప్ట్ ఇచ్చా కదా, ఆ ప్రాంప్ట్ కావాలంటే కూడా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. సో ప్రాసెస్ అనేది సింపుల్. ఫైండ్ ద పోస్ట్, గెట్ ద ఈమెయిల్ ఐడి, సెండ్ అ స్ట్రాంగ్ కోల్డ్ ఈమెయిల్ విత్ యువర్ రెజ్యూమే అటాచ్డ్. Subject line should be application for role name, పక్కన your name. So friends, to summarize the game plan, first connect with recruiters using AND operator and second degree filter. Second, hunt for fresh post using latest sort option. Hidden jobs ని పట్టుకోండి. I will challenge you, ఈ 2 hiring secrets ని 7 days పాటించండి. జస్ట్ 1 week. జాబ్ మార్కెట్ ఎంత టఫ్ గా ఉన్నా స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. కన్సిస్టెంట్ గా చేయండి, రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆగండి, మీ దగ్గర బెస్ట్ స్ట్రాటజీ ఉంది. మీరు హెచ్ఆర్ కి డైరెక్ట్ గా ఈమెయిల్ కూడా పంపించారు. యూ రీచ్ దర్ ఇన్బాక్స్, సూపర్. బట్ హెచ్ఆర్ మీ మెయిల్ ఓపెన్ చేసి మీ రెజ్యూమే చూసి వెంటనే క్లోజ్ చేస్తే 2 days అయినా రిప్లై రాకపోతే ద రీజన్ ఇస్ సింపుల్. మీ రెజ్యూమే ATS ఫ్రెండ్లీగా లేకపోతే లేదా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ లో లేకపోతే మీ ఎఫర్ట్స్ అన్ని జీరో అయిపోతాయి. రిక్రూటర్ మీ ప్రొఫైల్ చూడడానికి మీకు ఉన్న టైం జస్ట్ 6 seconds. ఆ 6 seconds లో మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వాలి అంటే అది ఎలా ఉండాలో తెలుసా? అది తెలుసుకోకుండా ఈ హ్యాక్స్ అవి కూడా పనిచేయవన్నమాట. అందుకే రెజ్యూమే బిల్డింగ్ మీద కంప్లీట్ మాస్టర్ క్లాస్ చేసా. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని ఇప్పుడే క్లిక్ చేసేయండి. మీ రెజ్యూమేని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళండి. అండ్ వెళ్లే ముందు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ 2 secrets మీకు ఎంత బాగా నచ్చింది, కనెక్ట్ అయిందా మీకు? సో ఒకవేళ ఇలా కనుక మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు అది వర్కౌట్ అయితే ఐఎమ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.